దొంగల్లో రకరకాల దొంగలుంటారు. వారు చోరీ చేసే విధానం, వస్తువులు ఇలా విభిన్నంగా ఉంటాయి. కొందరు ఖరీదైన వస్తువులనే టార్గెట్ చేస్తారు. మరే వస్తువును ముట్టుకోరు. మరికొందరు ఎవరికి అనుమానం రాకుండా చిన్న చిన్న వస్తువులనే ఎత్తేస్తారు. వాళ్ళ కళ్ళ ముందు డబ్బు, బంగారం ఏవి కనిపించినా జోలికెళ్లరు. ఇక దొంగల్లోనే ఇంకో రకం ఉంటుంది. అదే వెరైటీ దొంగలు. వీళ్ళని కనిపెట్టడం చాలా కష్టం. ఈలోగా వీళ్ళు సేఫ్ గేమ్ ఆడి సైడ్ అయిపోతుంటారు. అసలు ఈ వెరైటీ దొంగతనాల లెక్కను తేల్చేలోపే బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. తీరా ఆ దొంగను పట్టుకున్న తర్వాత ఇలాంటి దొంగలు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోవాల్సిందే. ఇప్పుడు ఇదంతా దేనికి అనుకుంటున్నారా? ఇలాంటి ఓ వెరైటీ దొంగే హైదరాబాద్లోని పాత బస్తీలో జనాలను చెప్పులు లేకుండా రోడ్డుపై నడిపించాడు. అది ఎలాగో తెలిస్తే వీడేం దొంగరా బాబు అని అంటారు. పాత బస్తీలో ఓ దొంగ చేసిన హల్చల్ మామూలుగా లేదు. అసలు అతడు చేస్తున్న దొంగతనం గురించి ఎవ్వరికీ అనుమానం రాదు. అందుకే అతడు రెచ్చిపోయాడు. కానీ చివరికి చిక్కిపోయాడు. అసలు ఏం జరిగిందంటే, ఓల్డ్ సిటీలో గత కొంతకాలంగా ఒక విచిత్రమైన దొంగతనం చోటు చేసుకుంటుంది. రాత్రిపూట హోటళ్లు, ముఖ్యంగా మండీ రెస్టారెంట్ల దగ్గర చెప్పులు వదిలి లోపలికి వెళ్లే కస్టమర్లు తిరిగి బయటకు వచ్చేసరికి చెప్పులు కనిపించకపోవడంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు. మొదట్లో ఇది 1-2 ఘటనలుగా భావించినా ఆ ఏరియాలో ప్రతిరోజు ఏదో ఒక హోటల్లో అయినా ఇలాంటి సంఘటనలు జరుగుతుండడంతో వ్యాపారులు, స్థానికులకు అనుమానం వచ్చింది. ఈ క్రమంలో ఎర్రకుంట ప్రాంతంలో రాత్రి వేళల్లో హోటళ్లకు వచ్చే కస్టమర్లను గమనిస్తే భోజనం చేసేందుకు వచ్చినట్టు కనిపించే ఒక వ్యక్తి ముందుగా హోటల్ బయట చెప్పుల సంఖ్య, వాటి రకం కొత్తగా ఉన్నాయా, పాతవా అన్నది గమనించాడు. కొంతసేపటికి మళ్ళీ అదే ప్రదేశానికి వచ్చి తినడానికి వచ్చినట్లు నటించి లేదా పార్సల్ తీసుకెళ్లే వ్యక్తిలా హోటల్లోకి ప్రవేశించి ఎవరి దృష్టికి చిక్కకుండా బయట చెప్పులు వేసుకుని సైలెంట్ గా వెళ్లిపోతున్నాడు. ఇలా అతడు ప్రతిరోజు ఒక హోటల్ ని టార్గెట్ చేస్తున్నాడు. ఇలా ఉంటే కస్టమర్లు భోజనం చేసి బయటకు వచ్చేసరికి చెప్పులు మాయమవుతుండడంతో హోటల్ యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నాయి. కస్టమర్లు అసంతృప్తి పెరగడంతో హోటళ్లకు వచ్చే రద్దీ కూడా తగ్గిపోయింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కొంతమంది హోటల్ యాజమానులు స్వయంగా సీసీటీవీలో అమర్చారు. అనుమానితులను గమనిస్తూ కొన్ని రోజులు నిఘా పెట్టిన తర్వాత చివరకు ఆ చెప్పుల దొంగను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతని దగ్గరున్న సంచిలో చాలా చెప్పుల జతలున్నాయి. తర్వాత పోలీసులకు అప్పగించగా అతను రాత్రిపూట హోటళ్ల దగ్గర తిరుగుతూ బ్రాండెడ్ చెప్పులు, శాండిల్స్ దొంగలించేవాడట. వాటిని అమ్ముకునేవాడు. ఆ దొంగతనాలు పాత బస్తీ ప్రాంతంలో మాత్రమే కాకుండా సమీపంలోని మరికొన్ని కాలనీలో కూడా చేసినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తానికి చెప్పుల దొంగను పట్టుకోవడంతో హోటల్ యాజమానులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇలా చెప్పులు కొట్టేయడం మొదటిసారి కాదు. కొన్ని నెలల క్రితం హైదరాబాద్ ఉప్పల్లో చెప్పులు కొట్టేసిన ముఠా బండారం బయటపడింది. భరత్ నగర్ లో ఇండ్ల ముందు వదిలేస్తున్న చెప్పులు, షూలు, స్లిప్పర్స్ మాయం చేసిన భార్యాభర్తలు మల్లేష్, రేణుకాలు వాటిని తీసుకొని వెళ్లి ఏకంగా సనత్ నగర్ సంతలో కుప్పలుగా పోసి 100-200 చొప్పున విక్రయించారు. ఇక వ్యవహారం బయటపడినప్పుడు స్థానికులు, పోలీసులు వారి ఇంటిపై దాడి చేయగా కొన్ని వందల చెప్పుల జతలు ఆ ఇంట్లో కనిపించాయి. ఇంట్లోని సంచుల్లో, అరల్లో, ఇంట్లో పైకప్పులపై ఇలా ఎక్కడ చూసినా చెప్పులు, షూలే దర్శనమిచ్చాయి. భార్యాభర్తలు రామంతాపూర్, వాసవి నగర్, భరత్ నగర్లలో చెప్పులు చోరీ చేసి సెకండ్ హ్యాండ్ లో అమ్మే దందా చేసేవాళ్ళు. మొత్తానికి ఇలా దొంగలు చివరికి చెప్పులను కూడా వదిలిపెట్టడం లేదు.